హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. చాలా ఎక్స్పోజింగ్ ఉంటుంది, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ విజువల్ గా ఏం చూపించలేదు. సో ఒంటరిగా చూడడం బెటర్. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఎలెక్స్ అండ్ పూపీ అని ద బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒకే దగ్గర ఉండరు గైస్. ఎవ్రీ ఇయర్ ఒకసారి కలుస్తారు. బేసిక్ గా పూపీకి ట్రిప్స్ తిరగడం, వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ అలెక్స్ ఒక ఇంట్రోవర్ట్. అతనికి ఇంట్లో ప్రశాంతంగా ఉండడం మాత్రమే ఇష్టం. వాళ్ళు లాస్ట్ 10 years గా ఎవ్రీ సమ్మర్ లో వెకేషన్ కి ఒక కొత్త ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. బట్ అండర్లైన్డ్ గా వాళ్ళిద్దరి మధ్య బెస్ట్ ఫ్రెండ్ కంటే కూడా ఒక పెద్ద రిలేషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి వెకేషన్ కి ఎక్కడికి వెళ్లారు, వాళ్ళ జర్నీలో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అనేది బేసిక్ ఈ మూవీ ప్లాట్. సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఇంట్రోవర్ట్ బాయ్ అండ్ ఒక ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లవ్ గా ఎలా చేంజ్ అయింది అనేదే ఈ మూవీ గైస్. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఫస్ట్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే, ఇద్దరు మెయిన్ లీడ్స్ జోడీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది గైస్. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ లో ఎమోషనల్ డెప్త్ కనిపించింది. మెయిన్ క్యారెక్టర్స్ లైఫ్ లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ ని మనం కూడా ఫీల్ అవుతాం. అంత ఇన్ డెప్త్ గా ఉంటుంది. ఈ మూవీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి. అక్కడ కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి గైస్. చూస్తున్నప్పుడు ఒక పక్క నవ్వు వస్తుంది, ప్లస్ ఒక పక్క ఇదేంట్రా ఇలా జరిగింది, ఇంత వియర్డ్ సిచ్యువేషన్ ఏంటి అనిపిస్తుంది. రొటీన్ రొమాంటిక్ కామెడీ మూవీలో అస్సలు ఉండదు గైస్. నాకైతే ఏదో ఒక రకంగా అనిపించింది. అంటే పాజిటివ్ ఇంటెన్షన్ తోనే చెప్తున్నాను. ఈ మూవీలో స్టోరీ స్ట్రైట్ గా ఉండదు. స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. బేసిక్ గా చెప్పాలంటే, స్టోరీలో ఒక యూనిక్ సబ్స్టాన్స్ ఉంది, బట్ అది అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇఫ్ మీకు రోడ్ జర్నీ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ మూవీస్ చూడడం ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. డీసెంట్ గా ఎంటర్టైన్ అవుతారు. లేదు, రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీస్ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఈ మూవీని స్కిప్ చేయండి గైస్. ఇది మీకోసం అస్సలు కాదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. లొకేషన్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% జస్ట్ ఫర్ ఎ యూనిక్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్. సో ఇది గైస్, పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.